ఈ మధ్యన కొంతమంది మా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ లో లీడ్స్ ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ గురించి ఒక వీడియో చేయమని అడిగారు. దానికి సంబంధించిన వీడియో చేద్దామని అనిపించింది, అందుకే ఈరోజు చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో చాలా అంశాలు నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో మీరు వింటే రియల్ ఎస్టేట్ లో మంచి టాప్ పొజిషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోతాం. మనం చాలా మంది రియల్ ఎస్టేట్ లో 100లో 90% ఫెయిల్ అవుతారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఎందుకు 100లో 90% ఫెయిల్ అవుతున్నారు? 10% మాత్రమే లీడ్స్ జనరేట్ చేస్తున్నారు, మిగతా 90% ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే హార్డ్ వర్క్ ప్లస్ వితౌట్ గ్రోత్ ఈక్వల్ టు ఫెయిల్యూర్. హార్డ్ వర్క్ ప్లస్ విత్ గ్రోత్ ఈక్వల్ టు సక్సెస్. ఈ ఫార్ములా కానీ మీరు పట్టుకుంటే ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే మీరు 100% సక్సెస్ అవుతారు. అది ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిధి లేని చోట రోజులు, నెలలు, సంవత్సరాలు తవ్వినా సరే హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ అది వితౌట్ గ్రోత్ ఉండదు. అక్కడ మన కష్టంతో వృధానే తప్ప ఫలితం ఉండదు. అలానే నిధి ఉన్న పాయింట్ చూసుకుని మనం తవ్వితే మన కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది, నిధి దొరుకుతుంది. అలాగే మనలో చాలా మంది 90% ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే 3 పాయింట్లు ఉన్నాయి. నెంబర్ 1 ఫియర్, భయం. రెండోది ఏంటంటే కంఫర్ట్ జోన్. మూడోది ఏంటంటే స్మాల్ థింకింగ్. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎవరైతే కొనరో వాళ్ళ గురించే పట్టుకుంటారు. ఈ 90% డైలీ చాలా మంది కలుస్తూ ఉంటారు, కాకపోతే ఒక్క లీడ్ కూడా రాదు. ఎందుకు రాదంటే ఎవరైతే ఈ భూములు కొనరో వాళ్ళనే పట్టుకుంటారు, ఎవరైతే వీటి మీద ఇంట్రెస్ట్ చూపించరో వాళ్ళతో మాట్లాడతారు. ఎవరైనా ఇన్షర్ట్, తక్కువ టై, బోటు, పెద్ద కారు, పెద్ద బంగళా ఇవన్నీ ఉన్న పర్సన్స్ చూస్తే వీళ్ళకి భయం పుడుతుంది. మన మాట వింటాడా, మనం లెక్క చేస్తాడా, మనం అతనికి చెప్పగలమా అన్న ఆలోచనతో వాళ్ళని వీళ్ళు కలవరు. వాళ్ళు వీళ్ళని ఎట్టి పరిస్థితిలో కలవరు. వాళ్ళు చూడగానే వీళ్ళలో ఫియర్, కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ లో ఇతని ఆలోచనలు తగ్గట్టుగానే కొంతమంది పర్సన్స్ ఉంటారు. అంటే ఎవరైతే భూములు కొనరో, ఎవరైతే వాటిని ఇంట్రెస్ట్ ఉండదో ఆ పర్సన్స్ ఇతని మైండ్ లో ఉంటారు, వాళ్ళనే కలుస్తారు. స్మాల్ థింకింగ్ అంటే చిన్న ఆలోచన. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్నగా ఉన్న వాళ్ళనే కలుద్దాం అనిపిస్తుంది వీళ్ళకి. దానివల్ల ఈ లీడ్స్ జనరేషన్ అనేది చెయ్యలేరు, ఎప్పటికి చేయలేరు. ఎన్ని సంవత్సరాలు అందులో పనిచేసినా సరే ఒక్క లీడ్ కూడా చేయలేరు. మీరు భయాన్ని వదలాలి, కంఫర్ట్ జోన్ వదలాలి, లార్జ్ థింకింగ్ లో ఉండాలి. ఎవరైనా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత ఆఫీసర్ అయినా సరే, ఎటువంటి బిజినెస్ మ్యాన్ అయినా సరే, నాకు అవన్నీ కాదు, నాకు ఒక లీడ్ కావాలి అనేసి మీరు ధైర్యంగా వెళ్ళి కలవగలిగితే అక్కడ ఇంకో విషయం ఉంది. మీరు చెప్పే యాక్సెస్ వాళ్ళు చూస్తారు. నువ్వు అట్రాక్టివ్ గా మాట్లాడుతున్నావా, అతను ఆకర్షించగలిగావా, నీ మాటలకి అతను అట్రాక్ట్ అయ్యాడా అన్నది మీ ఇద్దరి కన్వర్జేషన్ మధ్యలో ఉంటుంది. నిజంగా
నువ్వు మాట్లాడే మాటలకు అతను అట్రాక్ట్ అయితే ఆ క్షణంలో అతను ఏమి చెప్పలేకపోయినా సరే నీ రూపం అతని మైండ్లో కదులుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చెప్పిన విధానం అతని మైండ్ని కదిలిస్తుంది. ఏదో ఒక టైంలో మనకి ఫోన్ చేయటం జరుగుతుంది. ల్యాండ్ కొనకపోయినా సరే, ఫ్రెండ్షిప్ గానైనా సరే అతను ఫోన్ చేస్తాడు. మనం అట్రాక్ట్ చేయగలిగితే కొంతమంది తప్పకుండా ప్లాట్ కొనే అవకాశం ఉంటుంది. అంతేగాని వెళ్ళిపోయి పలానా చోట వెంచర్ ఉంది, ప్లాట్ కొనుక్కోండి అని చెప్పి వచ్చేస్తే 1 వీక్ తర్వాత మనం ఫోన్ చేస్తే కనీసం అతను మనల్ని గుర్తుపట్టడు. నేను పలానా రోజు ఇచ్చాడు, పలానా వెంచర్ అని చెప్పానన్నా అతనికి గుర్తు రాదు. ఎందుకంటే మనం ఫెయిల్యూర్ గా చెప్పొచ్చు. ఏదో కొట్టి తెచ్చి 3 మొక్కలు చెప్పి వచ్చేసాం కాబట్టి అతను మనల్ని గుర్తు పెట్టుకో. మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి తప్ప మన బలాలను మన బలహీనతలుగా మార్చుకోకూడదు. ఈ 100 మందిలో 10 మంది మాత్రమే ఎందుకు లీడ్స్ జనరేట్ చేస్తున్నాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఫస్ట్ ఆలోచించాలి. అలాగే కొత్త పరిచయాలు ఎక్కువగా ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే హాయ్ సార్ అని పరిచయం చేసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు చెప్పగలగాలి. ఆ చెప్పే విధానం కూడా, యాక్సెస్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి. ఎరా ఒరే అంటానికి ఏముంది అనటానికి, ఏం సార్ అనటానికి యాక్సెస్ తేడా ఉంది. అలాగే మనం వెళ్ళే పార్టీని బట్టి మనం యాక్సెస్ లో కొత్తదనం ఉండాలి, అట్రాక్టివ్ గా మాట్లాడాలి. ఈ విధంగా మీరు చేయగలిగితే రియల్ ఎస్టేట్ లో ఎవ్రీ మంత్ 2 నుండి 5 లీడ్స్ ఈజీగా జనరేట్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది నన్ను అడిగారు ఒక వీడియో చేయమని, దాని నిమిత్తమే ఈ వీడియో చేస్తున్నాను. మన మార్కెటింగ్ ఏజెంట్స్ ముఖ్యంగా చాలా మంది ఫెయిల్యూర్ లో ఉన్నారు. ఈ వీడియో చూస్తే మీకు కొన్నంత బలం వస్తుంది. తప్పకుండా నేను చెప్పిన ఫార్ములాని మీరు అప్లై చేయగలిగితే రియల్ ఎస్టేట్ లో మీరు 100% సక్సెస్ అవుతారు. అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.